హై బీపీ, షుగర్, గుండె జబ్బుల మాదిరిగానే ఇవాళ కిడ్నీ జబ్బులనేవి మన దగ్గర చాలా సాధారణంగా కనిపిస్తున్నాయి. ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది 40 ఏళ్ల లోపు వాళ్లే ఉంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా మన కిడ్నీలకు ఇవాళ సీకేడీ అనేది ఒక పెద్ద గండంగా ఉంటోంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ గా పిలిచే ఈ సమస్యలో మన కిడ్నీల ఆరోగ్యం క్రమంగా దెబ్బతిని చివరికి కిడ్నీల వైఫల్యం సంభవిస్తోంది. ఒక తీరు తెన్నులేని ఆహారపు అలవాట్లు, హై బీపీ, షుగర్ వంటి జబ్బులు, మితిమీరిన మందుల వాడకం ఇవన్నీ మన కిడ్నీల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీకేడీ జబ్బు గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి? క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే దీర్ఘకాలిక కిడ్నీ జబ్బు. సో దీర్ఘకాలం అంటే కాలం ఎంతవరకు మనం టైం అనేది తీసుకుంటే 3 నెలల కంటే ఎక్కువగా కిడ్నీలో వెనక్కి తీసుకురాలేని మార్పులు అంటే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కిడ్నీకి జరిగితే దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. సో ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో 2 కిడ్నీలు దెబ్బతింటేనే మనం ఫంక్షన్ వైజ్ దెబ్బతిన్న దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. కిడ్నీ జబ్బు ముప్పు ఎవరికి ఎక్కువ? ఓవరాల్ ఇండియాలో జరిగిన స్టడీలో మొత్తం 100 మందికి కిడ్నీ జబ్బులుంటే 20% కంటే ఎక్కువ మందికి డయాబెటీస్ వల్ల డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అనేది ప్రధాన కారణం కింద తెలియడం జరిగింది. సో ఫస్ట్ కాజ్ తీసుకుంటే డయాబెటిక్ కిడ్నీ డిసీజ్. ఇవి కాకుండా మనకి నెక్స్ట్ ఇంకా 2-3 కారణాల కింద తీసుకుంటే మనకి క్రానిక్ ఇంటెస్టిషియల్ నెఫ్రైటిస్ అని ఒక రకమైన జబ్బు అండి. ఇంకొకటి సీకేడీ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటే మనకి ఈ విధమైన ఇబ్బంది అండి. క్రానిక్ సీకేడీ యూ అనేది ఎక్కువగా మనకు ఒక క్లస్టర్స్ లాగా ఏరియాస్ అనేటివి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఉద్దానం అనే ఏరియాలో మనకి దీనికి కారణం ఎగ్జాక్ట్గా అనేది ఇంకా ఇప్పుడు ప్రజెంట్ రీసెర్చ్ జరుగుతుంది. బట్ అక్కడ మనకి ఎక్కువగా కిడ్నీ జబ్బులు ఉండే బెల్ట్ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ స్పెసిఫిక్ కిడ్నీ జబ్బు ఏదైతే ఆ పర్సన్స్కి వస్తుందో దాన్ని ఉద్దానం నెఫ్రోపతి అంటారు. సో ఈ విధంగా మనం తొలి 3 కారణాలు తీసుకుంటే మొదటి కారణం అండి డయాబెటీస్. దీర్ఘకాలిక కిడ్నీ జబ్బులో ఎన్ని దశలు ఉంటాయి? క్రానిక్ కిడ్నీ డిసీజ్లో 5 స్టేజ్లు ఉంటాయి. ఈ 5 స్టేజ్లు ఏ విధంగా మనం డివైడ్ చేస్తామంటే జిఎఫ్ఆర్ అనే పరిమాణం తీసుకొని డివైడ్ చేస్తాం. మనం కిడ్నీ రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. సో ఆ ఫిల్టర్ చేసే రేట్ని బట్టి మనం కిడ్నీలో పనితీరు అనేది ఈ జిఎఫ్ఆర్ అనే పరిమాణంతో తీసుకుంటాం. జిఎఫ్ఆర్ని మనం ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. ఈ ఎస్టిమేట్ చేయడానికి 4 ఫ్యాక్టర్స్ తీసుకోవడం జరుగుతుంది. వాటిలో ఒకటండి ఏజ్. ఆ పర్సన్ యొక్క వయసును బట్టి లేదా వాళ్ళ జెండర్ని బట్టి వాళ్ళ రేస్ని బట్టి వాళ్ళలో క్రియాటినిన్ అనే టెస్ట్ ఈ జిఎఫ్ఆర్ క్యాలిక్యులేట్ చేయడానికి ప్రధాన వనరు అనమాట. ఇంకా మనం స్టేజ్ల వైజ్ తీసుకుంటే దీన్ని G1 to G5 స్టేజెస్ కింద డివైడ్ చేస్తామండి. G1 స్టేజ్ అంటే మనకు ఆ జిఎఫ్ఆర్ అనేది 90 కంటే ఎక్కువ ఉంటుంది కానీ కిడ్నీలో స్ట్రక్చరల్గా మార్పులు ఉన్నదాన్ని స్టేజ్ 1 అంటారు. G2 అనే స్టేజ్ అండి ఈ జిఎఫ్ఆర్ లెవెల్ 60 to 89. ఈ మొదటి 2 దిశలు కిడ్నీ పనితీరు మనం నార్మల్ కిందకే తీసుకుంటామండి. బట్ వీళ్ళని కొంచెం జాగ్రత్తగా ఫాలోఅప్ చేయాల్సి వస్తుంది. ప్రధానంగా కిడ్నీ పనితీరు తగ్గడం అనేది 3వ స్టేజ్ నుంచి మొదలవుతుందండి. స్టేజ్ 3 అంటారు. G3 తీసుకుంటాం. ఈ G3 అనేది జిఎఫ్ఆర్ 60 కంటే తక్కువ ఉన్నదాన్ని 60 కంటే తక్కువ లేదా ప్లస్ 30 కంటే ఎక్కువ. సో వీటిల్లో 2 విధాలుగా డివైడ్ చేయడం జరిగింది. 3A 3B అని. జిఎఫ్ఆర్ 44 నుంచి 59 వరకు 3A కింద తీసుకుంటామండి. అదే మనకి 3B అండి 30 నుంచి 44. సో ఈ 2 3వ స్టేజ్ కిందకి వస్తుంది. 4వ స్టేజ్ అండి 15 నుంచి 29. సో 5వ స్టేజ్ 15 కంటే తక్కువ రావడం. ఈ మనకి జిఎఫ్ఆర్ ఒకటే మనకి కొలమానం కాదు. దాంతోపాటు పర్సన్ యొక్క పేషెంట్ యొక్క లక్షణాలు మందులతో నయం చేయలేని పరిస్థితికి వచ్చి శరీరంలో నీరు ఎక్కువ చేరిపోవడం కానీ, బీపీ కంట్రోల్ లేకపోవడం కానీ, వాంతులు అవ్వడం కానీ, లేకపోతే ఇంకా మనకి శరీరంలో వేరే కొలమానాలు మనం ఏవైతే చూస్తామో యూరియా ఇవన్నీ ఎక్కువ అయిపోయి దాంతోపాటు మనకు ఆ జిఎఫ్ఆర్ అనేది 15 కంటే తక్కువ ఉన్న వాళ్ళల్లో డయాలసిస్ చేయాల్సిన అవసరం రావచ్చండి. దీర్ఘకాలిక కిడ్నీ జబ్బుకు చికిత్స ఎలా ఉంటుంది? క్రానిక్ కిడ్నీ డిసీజ్ యొక్క వైద్యం గురించి వస్తాయండి. మనకి ఏదైతే కారణం మనం ఐడెంటిఫై చేయగలమో ఎక్కువ శాతం కారణం అనేది డయాబెటీస్ లేదా హైపర్ టెన్షన్ అండి. సో వీటిల్ని కంట్రోల్లో ఉంచుకోవడం అనేది ప్రధానమైన ట్రీట్మెంట్ ఆప్షన్ మనకున్నది. సో ఇవి కాకుండా ఏదైతే మనకి కిడ్నీ డ్యామేజ్ అనేది జరుగుతుందో వాటిని కొంతవరకు నివారించడానికి కొన్ని సపోర్టివ్ మందులు లాంటివి, యాంటీ ఆక్సిడెంట్ లాంటివి కొంతవరకు ప్రయత్నం చేయొచ్చు. సో ఈవెన్ మనకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ మెడికేషన్స్ కానీ, షుగర్ ఒకవేళ ఉంటే షుగర్ కంట్రోల్ చేయడానికి ఇచ్చే మందులు కూడా ఏంటంటే
ఆల్రెడీ కిడ్నీ డ్యామేజ్ని పెరగకుండా ఉండేదానికి దోహదపడేదానికి ఈ మందులు అనేవి ఉపయోగపడతాయి. ఇంకా మనకి ఏదైనా కారణం స్పెసిఫిక్గా ఈ కిడ్నీ జబ్బు అనేది దీనివల్ల వచ్చింది అనేది ఏమన్నా తెలిస్తే దానికి స్పెసిఫిక్గా వైద్యం చేయడం జరగచ్చు. సో మనకి ఫర్దర్గా ఇప్పుడు మనకి ఎక్కువగా వినే మాట డయాలసిస్, ట్రాన్స్ప్లాంటేషన్. కిడ్నీకి సంబంధించిన ఇబ్బంది ఉన్న వాళ్ళలో ఎప్పుడు మనం డయాలసిస్ చేయాల్సిన అవసరం రావచ్చు. జిఎఫ్ఆర్ ఏదైతే మనం మెజర్ చేస్తామో ఆ జిఎఫ్ఆర్ అనేది 15 ml కంటే తక్కువ ఉండి, దాంతోపాటు పేషెంట్ యొక్క లక్షణాలు మందులతో నయం చేయలేని పరిస్థితి వస్తే అప్పుడు మరి డయాలసిస్కి వెళ్ళాల్సిన పరిస్థితి రావచ్చండి. సో డయాలసిస్తో పాటు అదనంగా పర్మనెంట్ ట్రీట్మెంట్ మనం తీసుకుంటే ట్రాన్స్ప్లాంట్ అంటారు, అంటే కిడ్నీ మార్పిడి. ఈ కిడ్నీ మార్పిడి ఎప్పుడు చేయొచ్చు? కిడ్నీ మార్పిడి ఎయిదర్ పేషెంట్ డయాలసిస్ మీద ఉన్న వాళ్ళకి కానీ, లేదా డయాలసిస్ ముందు స్టేజ్ పేషెంట్ కిడ్నీకి సంబంధించి ఇబ్బంది అనేది ఇర్రివర్సిబుల్ స్టేజ్కి రావడం జరిగింది, 4వ స్టేజ్, కానీ డయాలసిస్ రిక్వైర్మెంట్ ఇంకా రాలేదు. ఇలాంటి పేషెంట్స్కి కూడా ట్రాన్స్ప్లాంట్ అనేది చేయడం జరగచ్చండి. దీన్ని ప్రీఎంప్టివ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. కిడ్నీ జబ్బును నివారించుకోవచ్చా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొత్తగా వచ్చే కేసులు కానీ లేకపోతే ఉన్నవి పెరగడం కానీ జరిగేదానికి ప్రధాన కారణం డయాబెటీస్ అండ్ హైపర్టెన్షన్. సో వీటికి సంబంధించి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో వీటిల్లో ప్రధానంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు లైఫ్ స్టైల్ మార్పులు. సో లైఫ్ స్టైల్ మార్పుల్లో ఆహార నియమాల్లో మార్పులు కానీ, ఎక్సర్సైజ్ అంటారు, మనం చేయాల్సిన రెగ్యులర్ రొటీన్ ఎక్సర్సైజ్ ఎంతవరకు చేయగాలి, అట్లీస్ట్ మనకి వారానికి 5 రోజులు, రోజుకి 30 నిమిషాలు. సో వీటితో పాటు ఆహార నియమాల్లో ప్రధానంగా మార్పులు తీసుకురావాల్సింది ఉప్పు. సో శరీరంలో మనకి ఒక మనిషికి కావాల్సిన సాల్ట్ అండి, నార్మల్ పర్సన్కి 5 గ్రాముల కంటే తక్కువ సాల్ట్ అనేది అవసరం. సో నార్మల్గా మనం వంట చేసే దాంట్లో సాల్ట్ కంటే కూడా ఎక్కువగా మనకి ఇప్పుడు ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో ప్యాకేజ్డ్ ఫుడ్స్ లాంటివి, బిస్కెట్ లాంటివి, మిక్చర్స్ లాంటివి ఏవైతే మనకు ప్యాకేజ్ ఫుడ్స్ ఉంటాయో వీటిల్లో మనకి సాల్ట్ అనేది ఆల్రెడీ మిక్స్ అవ్వడం జరుగుతుంది. సో తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి వంట చేసిన దాంట్లో సాల్ట్ తక్కువగా తీసుకున్న రోజు వినియోగంలో ఇవి పెరిగితే ఓవరాల్గా మనం తీసుకున్న సాల్ట్ కంటెంట్ అనేది పెరగడం జరుగుతుంది. సో అందువల్ల నా సలహా ఏంటంటే వీలైనంత వరకు ఈ ప్యాకేజ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం బెటర్. దాంతో ఓవరాల్గా మనం సాల్ట్ ఇంటేక్ని తగ్గించుకోవడం జరుగుతుంది. ఇవి కాకుండా మనకి ఏ విధంగా మనకి కిడ్నీ జబ్బు రాకుండా చూడొచ్చు, లేదా కిడ్నీ జబ్బు ఉన్నదాన్ని పెరగకుండా చూసుకోవచ్చు అని చూసుకుంటే, సో వీటిల్లో బీపీ కంట్రోల్లో ఉంచుకోవడం, లేదా బీపీ రాకుండా చూసుకోవడం. సో అది దానికోసం 30 ఏళ్ళ పైబడిన వాళ్ళు, వేరే ఏ ఇతర హెల్త్ సమస్యలు లేని వాళ్ళు కూడా హెల్త్ చెకప్ చేయించుకోవడం అనేది అనివార్యం. 30 ఏళ్ళ పైబడిన వాళ్ళు, ఎస్పెషల్లీ షుగర్ లేదా బీపీ ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ఇబ్బందులు ఏమీ లేని వాళ్ళు కూడా 30 ఏళ్ళు పైబడితే అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి అయినా హెల్త్ చెకప్ చేయించుకోవడం అనేది అవసరం. అదర్ దాన్ దట్ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం, సో డయాబెటీస్ అనేది రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ కంట్రోల్లో ఉంచుకోవడం, ఇవి మన సైడ్ నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వీటితో చాలా వరకు మనకి సీకేడీ అనే జబ్బు రాకుండా చూడడానికి కానీ, ఉన్నదాన్ని కంట్రోల్ చేయడానికి కానీ ప్రయత్నం చేయొచ్చు. కొన్ని రకాల మనకి కిడ్నీ జబ్బులు, ఈ సీకేడీ అనే జబ్బులు మనకి షుగర్ లేని, డయాబెటీస్ కానీ, లైఫ్ స్టైల్ డిసీజెస్ కానీ కొన్ని రకాల జబ్బులు అనేటివి రావడం జరుగుతుంది. పుట్టుకతోనే ఒక కిడ్నీ ఉండడము, లేదా కిడ్నీ డెవలప్మెంట్లో ఇబ్బంది ఉన్న వాళ్ళలో కూడా ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే అట్లీస్ట్ మన కిడ్నీకి సంబంధించిన ఇబ్బందిని పూర్తిగా నయం చేయలేకపోయినా ఓవరాల్గా ఆ స్టేజ్ని మనకి 4వ స్టేజో లేదా 5వ స్టేజ్ రాకుండా ఉండేదానికోసం, లేదా ఆ సమయాన్ని పొడిగించడం, డయాలసిస్ అవసరం లేకుండా ఉండేదానికి చూసుకునేదానికి ఉపయోగపడడం జరుగుతుంది. ఎర్లీ స్క్రీనింగ్ అనేది అవసరం ఇలాంటి వాటి కోసం. ప్రాణప్రదమైన కిడ్నీలను కాపాడుకోవటం అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. రోజువారీ వంటల్లో ఉప్పును మితంగా వాడుకోవాలి. హై బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బుల్ని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. తరచూ క్రియాటినైన్, ఆల్బుమిన్ పరీక్షలను చేయించుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు మన కిడ్నీలను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి.